పరమగీతము 3వ అధ్యాయము 11వ వచనం. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటం ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. రాజాని భవనములో ఏయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో ఏయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. ఈ సమయంలో కిరీటం ధరించిన కిరీటము ఎవరు ధరిస్తారంటే రాజు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావని కీర్తనకారుడు. నిజంగా సంవత్సరం 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అవును, సంవత్సరమును నీ దయా కిరీటం. ఇది వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. కిరీటం ధరించిన అనగా నిజంగా మరి సంవత్సరమును నీ దయా కిరీటము. మరి జనవరి 1వ తారీఖు నుండి తిరిగి మరలా 1వ తారీఖు 2022లోకి రాబోతున్నాం. డిసెంబర్ 25 నుండి మరలా చివరి 2021 డిసెంబర్ నుండి అంతకు ముంపు 2020 అవుతుంది. కనుక 25 నుండి మరలా 25 వరకు మనల్ని ఆయన కిరీటం ధరింపజేశాడు. మరి ఇంతవరకు సజీవులుగా ఉన్నాము అంటే కారణం దేవుని కృప. జీవ కిరీటం అనగా ఈ హెడ్కి, ఈ తలకు ఏమంటారంటే హెల్మెట్ అంటారు. ఈ తలకు కానీ తల నుండి పాదముల వరకు ఏ అపాయం కీడు వాటిల్లకుండా మరి ఆయన కాపాడుతున్నవాడు. అందుకని కీర్తనకారుడు మరి నీ రాకపోకలందు యెహోవా నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించును. 121వ కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొ నిరంతరం నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. కనుక ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని దేవుని వాక్యము సెలవిస్తోంది. మరి ఆయన 91వ కీర్తన 7వ వచనం. నీ కుడి ప్రక్కన నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. కారణం ఏమిటంటే
నీ పాదములకు 12వ వచనం, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎవరు అంటే 11వ వచనం, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. కనుక సంవత్సరము నీ దయా కిరీటమును, ఇదిగో నీ రాకపోకలేందు యెహోవా నీకు తోడుగా ఉండు. నీ ప్రక్కన 1000 మంది పడి, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకంటే నీ మార్గములన్నింటిలో ఆయన నిన్ను కాపాడును. నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందు. కనుక ఈ సమయంలో మరి కిరీటం ధరించిన సొలొమోను రాజును చూడుడి. కనుక ఎవరు ఈ సల్మాన్ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజు. సొలొమోను రాజును చూడుడి, అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం చూడుడి. కనుక మరి నూతన నిబంధనలో యూదులు రాజుగా అనగా పుట్టినవాడెక్కడా అని తూర్పు దేశపు జ్ఞానులు అడుగుతున్నారు. నేనుగాక వేరొక రాజా, హేరోదు రాజు కలవరపడిపోతున్నాడు. కనుక ఈ రాజు కీర్తనకారుడు చెప్తున్నాడు, ఈ రాజు నీ ప్రభు, నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అని కీర్తనలో మరి ఆ మాట చదువుకుంటున్నాం. కీర్తనకారుడు 45వ అధ్యాయము. ఇది కీర్తనకారుడు దావీదు రచించింది కాదు కానీ కోరాహు కుమారులు రచించిన కీర్తన. 11వ వచనం, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. ఈ రాజు నీ ప్రభు. ఈ రాజు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను కన్నులారా చూచిదను అనుకుంటున్న యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచితిని. ఎవరు అంటే ఆయన పేరు రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. కనుక ఈ రాజు ఎవరు అంటే మన ప్రభు అయిన దేవుడు. కనుక అందుకని ఇక్కడ ఆ మాట ఉన్నది, ఆయనకు పైగా శరాపులు నిలిచిండ్రి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలు తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొంచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండు. ఈ రాజు ఎవరు? అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఉజ్జియా. ఆ రాజు కంటే మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు ఆ రాజు మన ప్రభు అయిన దేవుడు. ఆ రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హేరోదు రాజు కన్నా, ఉజ్జియా రాజు కన్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్నటువంటి వాడు. అలాగైతే కిరీటం ధరించిన సొలొమోను రాజును చూడండి. కనుక సొలొమోను రాజు అయితే మరొక రాజు ఎవరు అంటే ఇక్కడ 3 రాజులు ఉన్నారు. సొలొమోను రాజు, ఉజ్జియా రాజు, హేరోదు రాజు. వారిని మించిన అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు, ఆ రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రాజు నీ కొరకు నా కొరకు తన్ను తాను ఏం చేశాడంట? ఆయన మనకేమో దయా కిరీటం లేదా ఆయన జీవ కిరీటం. ఆయనకు ఏ కిరీటం పెట్టుకున్నాడంట? ఆయనకు ముండ్ల కిరీటం పెట్టారు. ఎవరు అంటే మార్కు సువార్త 15వ అధ్యాయం,
మార్కు సువార్త 15:16. అంతటా సైనికులు ఆయనను ప్రెతోరియామను అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చిన తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేటుకు తీసుకొని పోయింది. కిరీటం ధరించిన సొలొమోను రాజును చూడుడి. అలాగైతే సొలొమోను దావీదు కుమారుడు. ఆయనకు కావాల్సింది జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. ఆ రాజు పెట్టిన కిరీటం ఉన్నతమైంది. ఈ రాజు యూదుల రాజువా అంటే నీవు అన్నట్టే ఈ రాజు తల మీద ముండ్ల కిరీటం పెట్టించు. ఆయన ఎగతాళి చేస్తున్నారు, ఆయన మీద ఉమ్మి వేశారు. అంతేకాదు ఆయన తల మీద కొట్టారు, ఆయన ముఖం మీద గుద్దారు. నిన్ను గుద్దిన వాడెవరో ప్రవచించమని ఎగతాళి చేస్తూ ఉన్నారు. కనుక ఆయన మరి రాజులకు రాజై ఉండి అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభు ఆసీనుడైన వాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన ఏమై ఉన్నాడంట? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఫిలిప్పీలకు రాసిన అపోస్తుడైన పౌలు 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టాడు. కనుక దేవుడై ఉండి రాజై ఉండి ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనలను ధనవంతులుగా చేశాడు. అలాగైతే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. కనుక ఎందుకు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు? మనుషుల పోలికగా పుట్టాడు, దాసును స్వరూపం ధరించుకున్నాడు, రిక్తునిగా తన రక్తమంతా చిందించాడు. కారణం ఏమిటో తెలుసా? ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. మనకేమో సంవత్సరాది మొదలుకున్న సంవత్సరాంత వరకు దయా కిరీటం, జీవ కిరీటం మనకుంచాడు. ఏ కరోనా తెగులు రాకుండా, ఒమిక్రాన్ రాకుండా ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు. నీ ప్రక్కన 10,000 మంది కూలీలను, కుడి ప్రక్కన 1,000 మంది కూలీలను, అపాయం నీ యొద్దకు రాదు. నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉన్నాడు. అలాగైతే ఈ సమయంలో మనకేమో ఆయన జీవింపజేసిన కిరీటం, ఆయన దయా కిరీటము ధరింపజేసి సారము వెదజల్లుతుంది. మనం ఆయన వాక్యానుసారం, మనం ఆయన ప్రవచనానుసారం, ఆయన రక్తానుసారమే మనం రక్షించబడ్డాం. ఆయనకే ముండ్ల కిరీటం, మనకేమో దయా కిరీటం, జీవ కిరీటం. కనుక మనల్ని చూస్తున్నటువంటి వారికి అనేకులు ఆహా ఎంత చక్కగా కిరీటం పెట్టుకొని ఉన్నాడు. కనుక ఏంటి ఈ కిరీటం అంటే అది జీవ కిరీటం, అది దయా కిరీటం. ఆయనకేమో ముండ్ల కిరీటం పెట్టించుకొని మరణమగనంతగా అనగా శిలువ మరణం పొందినంతగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపినవాడు. ఆయన శిలువ మరణం పొందినంతగా
విధేయత చూపినవాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే చూస్తున్నాం. శిలువ మరణము పొందునంతగా, ఆకారమందు మనుషుడు కనబడి మరణం పొందునంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. అయితే అవిధేయులైన మనము విధేయులుగా కావడానికి కావున ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకుని, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడని అపోస్తుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు, కొరింథీ సంఘానికి. ఈ సమయంలో మనము క్రీస్తును పోలి, దేవుని పోలి, క్రీస్తును పోలి నడుచుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. క్రీస్తు పోలిక మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఆయన పోలిక రావాలా, దేవుని పోలిక రావాలా, క్రీస్తు పోలిక రావాలా, అందుకని ప్రసవ వేదన పడుతున్నాడు పౌలు గారు. ఈ సమయంలో మరి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, దాని చుట్టూ నేను త్రవ్వి ఎరువేస్తాను. అయితే ఒక అపోస్తుడైన పౌలు గారే ప్రసవ వేదన చేయడం కాదు, కానీ మరి క్రీస్తు పోలిక మీ యందు ఏర్పడే వరకుని ఒక పౌలు గారే కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా తండ్రి కుడిపార్శ్వము నుండి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, నేను చుట్టూ త్రవ్వి దానికి ఎరువేస్తా, అనగా వాక్యం వేస్తా. వాక్యానుసారంగా ఎవరు మరి పశ్చాత్తాపడి యేసు ప్రభువును స్వంత రక్షణగా స్వీకరిస్తారో వారు క్రీస్తు పోలిక, వారు దేవుని పోలిక. దేవుని పోలిక, దేవుని మహిమయు అయ్యి ఉన్నారని కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి ఒక కన్య దేవాశక్తితో నేను చెప్తున్నాను, ఒక పురుషునికి ప్రదానం చేయబడిన సర్పము తన కుయుక్తి చేత ఏ విధంగానైనా పడదురొస్తుందేమని నేను భయపడుతున్నాను. కనుక కన్యక మరి క్రీస్తుతో ప్రదానం చేసి తిని, కనుక ప్రదానం చేసింటే ఆయన ప్రశస్త రక్తము చేత ప్రదానం చేయబడిన వారు. కనుక నేను దినం చూశా, యేసు క్రీస్తు జనన విధమిట్లనగా ఆయన యోసేపు మరియా ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన కలిగినది. యోసేపుతో అన్నాడు, నువ్వు రహస్యంగా ఆమెని విడనాడ ఉద్దేశిస్తున్నావేమో, పరిశుద్ధాత్మ కలిగినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. అలాగైతే ఇప్పుడు ఆయన రక్తం చేత మనల్ని ఏం చేశాడంట? ప్రదానం చేసి తిని. కానీ సర్పం తన కుయుక్తి చేత ఏ విధంగా క్రీస్తు సరళత నుండి తొలగిపోనేమో అని నేను భయపడుచున్నాను. అని తొలగిస్తుందేమో క్రీస్తు సరళత నుండి. కనుక ప్రదానం చేసిపోయాడు. ఇదిగో మరియా, యోసేపు మరియ ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఆమె గర్భం ధరించింది, అది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఇప్పుడు ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడంట? ప్రదానం చేశాడు. అయితే ఇక పెళ్లి చేసుకోవడానికి రేపో ఎల్లుండో వస్తాడు. ప్రదానం అయిన తర్వాత, ప్రదానం అంటే ఆ వైపున పెద్దలు, ఈ వైపున పెద్దలు, ఆకు ఒక్కలు లేదా శారీ, కనుక అది ప్రదానం చేసుకొని మీ కుమార్తె మాకు, మా కుమారుడు మీకు అని ప్రదానం చేసినట్లుగా యేసు ప్రభు తన రక్తం చేత ప్రదానం చేశాడు. అయితే మనం నిదానంగా ఉండకూడదు. ప్రధాన కాపరిగా నీవు ప్రత్యక్షమగు ఆ గడియలో, ప్రధాన కాపరిగా, పెళ్లి కుమారునిగా ఇదిగో అంతఃపురంలో నుండి రానయ్యుంటున్నాడు. పెళ్లి కుమార్తె గదిలో నుంచి ప్రదానం చేయబడిన ఈ పెళ్లి కుమార్తె అను క్రీస్తు శరీరం ప్రదానం చేయబడిన, ప్రాముఖ్యంగా ప్రదానం చేయబడిన ఆ పురుషునికి పరుగున ముందుకు సాగిపోవాలా. నిదానంగా పోదామలే, రేపు ఎల్లుండి పోదామలే, పిల్లోడు బాయిలో పడ్డాడంటే సతికూడు తిని పోతానులే అంటే కాదు.
పడ్డాడు అనగానే వెంటనే పరిగెత్తి ఆయన రక్షించాల. అలాగైతే ప్రధాన కాపరి ఆయన మధ్యాకాశం మేఘ మండలం మీదకి వచ్చి బోరం రోగటంతో ఇదిగో ప్రదానం చేయబడిన ఈ కన్యక, ఈ క్రీస్తు సంఘం రెప్పపాటులో ఎత్తబడుతుంది కనుక ఆయనతో కిరీటం, ఈమె కిరీటం. అలాగైతే ప్రభునందు ఉన్నవారి, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అయితే రెప్పపాటులో ఎత్తబడతారు. రెప్పపాటున ఆయన రాకడా రెప్పపాటులో ఎత్తబడతారు. ఇట్టి కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమగల మా తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి కిరీటం ధరించిన సొలొమోను రాజును చూడండి. కనుక మరి ఆ సొలొమోను రాజు తన తల్లి వివాహ దినమున అతనికి పెట్టిన కిరీటం. అలాగైతే తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించి ఇదిగో మరి కిరీటము పెట్టుకున్నవాడై ఒకానొక సమయంలో మరి ఆయన రాజయుండి తన దారిద్ర్యం వల్ల ధనవంతులుగా చేసి ఈసారి ఆయన పెళ్లి కుమారుడు ఆర్భాటంతో ప్రధాన దూత శబ్ద దేవుని బోరతోను రానయున్నాడు. పెళ్లి కుమార్తె మరి అక్కడికి ఆయన సన్నిధికి పోనయున్నది. రానయున్నప్పుడు రమ్ము అని పిలుస్తుంది. ఆత్మీయ పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పినప్పుడు ఇదిగో రెప్పపాటులో పెళ్లి కుమార్తె ఎత్తబడి పెళ్లి కుమారుడు కిరీటం, పెళ్లి కుమార్తె కిరీటం, రాజు కిరీటం, రాణి కిరీటం, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కిరీటం, పరలోకం, నిత్యత్వం, నిత్య జీవం. అక్కడ ఏ తెగులు, ఏ మరణము, ఏ ట్యూబులైట్ కాంతి కాదు గాని గొర్రె పిల్ల ఏ దీపం, సూర్యుడైనా చంద్రుడైనా అక్కర్లేదు. ఈ దీపం కాదు కానీ గొర్రె పిల్ల దీపమైన స్థలములో నిత్యము కన్నులారా చూస్తూ మరి కడుపారా నిండి నోరారా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పే స్థలం పరలోక రాజ్యానికి మరి దేవదూతల కంటే యేసు రక్తంతో ప్రదానం చేయబడిన వారు ప్రాముఖ్యంగా ఆయన్ని ప్రస్తుతిస్తూ ఆయన్ని గణపరుస్తూ కన్నులారా చూస్తూ చెవులారా వింటూ మనసారా గ్రహించి ఎప్పుడునూ గొర్రెపిల్ల దీపం చూస్తూ కడుపు నిండా సమృద్ధిగా జీవాహారము తద్వారా నోరారగా ఆరాధించే ధన్యత గొప్పది. కృతజ్ఞత చెల్లిసి యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించునుగా. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే పాస్టర్ జాషువా యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించునుగా.